ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలుసా? అంతా అన్సర్టెనిటీ. జీవితం పట్ల మనకు ఎన్ని ఊహలు, ఎన్ని ఆశలు, ఎన్ని కలలు. ఏ క్షణం ఏమి జరుగుతుందో మనకు ఏమీ తెలియదు. తెలుసు అని అనుకుంటాం. దాని మీద ఎన్నో ఆశలు అల్లుకుంటూ ఉంటాం. కానీ కాలము అనే నాళికలో మనకు తెలియకుండా మనం నెట్టబడుతున్నాం. కాలము ఒక టన్నెల్. ఆ టన్నెల్ ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో మనకు తెలియదు. పోతూ ఉండటమే మనం చేయాల్సింది. ఏ క్షణంలో ఏ మలుపు తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. మృత్యువు మన వెన్నెముకకు ఆనుకునే ఉంటుందట. ఇన్ని అనిశ్చితత్వాలున్నాయి జీవితంలో. ఈ పని చెయ్యాలా వద్దా అని ప్రతిక్షణం మనిషికి సందేహమే. అంతా అన్సర్టెనిటీ. ఈ అన్సర్టెనిటీ గురించే కదా విచారించాడు అర్జునుడు. యుద్ధం చేయడం సరి అయినదేనా, శ్రేష్టమైనదేనా? ఈజ్ ఇట్ కరెక్ట్? బావా, ఎవడు గెలుస్తాడో చెప్పలేము కదా, ఇక ఈ యుద్ధము చేయడం ఎందుకు, జనాన్ని చంపడం ఎందుకు, నేను చెయ్యలేనయ్యా అని చతికిలబడ్డాడు. నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివానో జయేయో యానేన హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రా. మరి మనమేం చెయ్యాలి? ఈ క్షణాన్ని సద్వినియోగం చేసుకోవటమే. చేసే పనిని, చెయ్యాలనుకున్న దానిని వెంటనే అప్పటికప్పుడు చేసేయటమే. ఏ క్షణంలో ఉన్నామో ఆ క్షణమే మనది. నిజానికి అది కూడా మంది కాదు. అందుకే భగవానుడు అన్నది, పని చేయడం వరకే నీ పని, దాని ఫలితం నీ చేతుల్లో లేదు, దానిని నీవే అనుభవిస్తావో కూడా నీకు తెలియదు. భగవద్గీత ఎందుకు చదవాలంటే ఈ అన్సర్టెనిటీ ఆఫ్ లైఫ్కి జవాబు దొరుకుతుంది కాబట్టి. ఆ జవాబు ఏమిటంటే, ఒక్క ముక్కలో చెప్పాలంటే నిష్కామ కర్మ. ఆశించకుండా పని చెయ్యి. ఒత్తిడి దానంతట అదే శూన్యంలోకి ఎగిరిపోతుంది. ఒత్తిడి లేని బ్రతుకు కోసం భగవద్గీత. రోజు గీతా పఠనం చేస్తే మన దృక్పథమే మారిపోతుంది. ధన్యుడిని. నమస్కారం. ఈ రోజుతోటి మనిషి, మనసు, సైన్సు, భగవద్గీత అనేటువంటి ఈ వ్యాసాల పరంపరని, ఈ ఉపన్యాసాలని ముగిస్తున్నాను. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.